నమస్తే దోస్తులు, జై శ్రీరామ్. రష్యాలో రోజు రోజుకైతే స్నో అయితే విపరీతంగా పెరిగిపోతుంది. చూడండి, మీకు చూస్తుంటే కూడా తెలుస్తుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. మా హాస్టల్ బయట చూడండి ఎలా ఉందో లొకేషన్ అయితే చూడనీకైతే మస్తు ఉంది. నిన్న మొన్న అయితే కింద మొత్తం బురదతో మట్టితో నిండిపోయింది. ఈరోజు అయితే బురద మట్టి అయితే ఏం కనిపించట్లేదు, మొత్తం తెలుపుగానే ఉంది. చూడండి ఎలా ఉందో. ఇది కనిపించేది అయితే ఇది మా హాస్టల్ కూడా మొత్తం తెలుపుతో నిండిపోయింది. చూడండి ఎలా ఉంది. ఈ కొమ్మలు, ఈ చెట్టు మొత్తం చూడండి, మొత్తం మంచి. ఈరోజు వెదర్ అయితే -6లో ఉంది. ఇంకా ముందు అయితే -20, 30, 35 దాకా వెళ్తుంది. -6కే ఎలా ఉందంటే -30, 35కి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మీరే. మేమైతే ఈ హాస్టల్ నుంచి వేరే హాస్టల్కి అయితే షిఫ్ట్ అవుతున్నాము. ఎందుకని నేను తర్వాత చెప్తాను. ఇదే మా రూమ్ అండి. నేనైతే అందరికన్నా ముందే నా లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాను వీడియో కోసం అని చెప్పేసి. మా వాళ్ళు అయితే ఇప్పుడే రెడీ చేసుకుంటున్నారు. అందరం అయితే రెడీ చేసుకొని ఇలా బయట బాల్కనీలో వచ్చి వెయిట్ చేస్తున్నాము బస్ కోసం అని చెప్పేసి. అంతలోనే మా మేడం కూడా వచ్చేసింది. బయట ఉంది చూడండి, ఒకసారి కనిపిస్తుంది మా మేడము. మాకైతే ఈ హాస్టల్ నుంచి వెళ్ళిపోవడానికి అయితే చాలా బాధగా ఉంది. ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఉంది ఇక్కడ. ఈ హాస్టల్ ఫెసిలిటీ చాలా బాగుంది. అందుకే చాలా బాధగా ఉంది వెళ్ళిపోతూ ఉంటే. చూడండి, మేమైతే ఈ హాస్టల్ నుంచి వెళ్ళిపోతుంటే ఏదో ఊరు వదిలి వెళ్ళిపోతుంటే అనిపిస్తుంది. మా వాళ్ళు అయితే ఈ లగేజ్ మోయనీకి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సు లోపలికి రాదు కాబట్టి మేమే బస్సు దగ్గరికి అయితే వెళ్ళాలి. ఒక్కొక్కరం అయితే 2-3 రౌండ్లు వేసాము లగేజ్ కోసం అని చెప్పేసి. చూడండి, మొత్తానికి అయితే మా బస్సు అయితే వచ్చేసింది. ఇదే మా బస్సు, కంపెనీ బస్సు. మేము స్టార్టింగ్ రష్యాకి వచ్చినప్పుడు మాకు ఎయిర్పోర్ట్కి కూడా పికప్ చేసుకునేందుకు ఇదే బస్సు వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే బస్సు వచ్చింది. చూడండి, మా వాళ్ళు అయితే మొత్తం లగేజ్ అయితే కింద ప్యాక్ చేస్తున్నారు. కింద నడిచేటప్పుడు మొత్తం చాలా జాగ్రత్తగా నడవాలి. ఎందుకంటే మనకి ఇంటికాడ పాకురు ఎలా జారుతుందో ఇక్కడ మంచు కూడా అలాగే జారుతుంది. కింద పడ్డామంటే ఈపు మాత్రం సాప్ అయిపోద్ది. అందుకే చూసుకొని నడవాలి. మొత్తానికైతే మా వాళ్ళు అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని లోపలికైతే ఎక్కడానికైతే రెడీగా ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మేము ఇక్కడైతే చేసే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రిడ్జ్ వర్క్ అయితే ఓపెన్ అయిపోయింది. అందుకని ఇక్కడ నుంచి మేము వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడికంటే శాండ్ పీటర్స్బర్గ్ అని మేము ఉండే లొకేషన్ నుంచి అయితే ఒక 750 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఒక 6 గంటల జర్నీ. అందుకని అక్కడికైతే వెళ్తున్నాము. ఇదే మా బస్సు అయితే చూడండి, మా బస్సు ఎలా ఉందో. మేమైతే మొత్తం 23 మందిమి. 23 మందికి అయితే ఇంత పెద్ద బస్సు అయితే ఇచ్చారు. మా వాళ్ళు అయితే మొత్తం గోల చేస్తున్నారు. ఎవరు నచ్చినక్కడైతే వాళ్ళు అయితే కూర్చొని పోతున్నారు. నేనేదో ఒక విండో పక్కగా చూసుకున్నాను ప్లేస్, మంచి కూర్చున్నాను. ఎందుకంటే నాకు విండో పక్కన కూర్చుంటే ఆ మజానే వేరే ఉంటుంది. ఎందుకంటే బయట లొకేషన్ చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేయొచ్చు. అందుకే నేను ఎప్పుడు విండో పక్కనే కూర్చుంటాను. బస్సు అయితే మొత్తానికి అయితే మూవ్ అయిపోయింది. చూడండి, చూసిన మొత్తం తెలిపే ఉంది బయట అయితే. చూడనీకైతే బాగుంది. మా వాళ్ళు అయితే మొత్తానికి అయితే సెట్ అయిపోయారు. చూడండి ఒకసారి, ఇటు రోడ్డు పక్కన అయితే వర్క్ చేస్తున్నారు. మా కంపెనీ వాళ్ళే వీళ్ళు. మా ముందు మా వర్క్ కూడా అదే ఉంటుంది కావచ్చు. ఈ బస్సు డ్రైవర్ అయితే ఎలా డ్రైవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ముందైతే ఏం కనిపించట్లేదు స్నోకైతే మొత్తం. సిటీ అయితే దాటాక ఒక పెట్రోల్ బంక్ అయితే వచ్చింది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగాడు. మేము కూడా అయితే డ్రైవర్తో పాటు కిందికి దిగాము. ఇక్కడ పెట్రోల్ ధర అయితే లీటర్కి 60 రూపాయలు ఉంది. మావాడైతే బస్సు మాత్రం ఫుల్ ట్యాంక్ చేయించాడు. మళ్ళీ తిరిగేసి అయితే అందరం మళ్ళీ బస్సు అయితే ఎక్కాము. నేను ఇక్కడికి వచ్చినాక ఒకటి అలవాటు చేసుకున్నప్పుడు అది ఏంటంటే, అది ఏంటో కాదు, కాఫీయే. ఎందుకంటే ఇక్కడ చలికి అయితే విపరీతం చలి ఉంది కాబట్టి చలికి అయితే నేను కాఫీ అయితే అలవాటు చేసుకున్నాను. ఇంటి దగ్గర అయితే నాకైతే కాఫీ కానీ టీ కానీ ఎలాంటి అలవాటు అయితే లేవు. ఇక్కడికి వచ్చాక తప్పట్లేదు కాబట్టి ఒకటి అలవాటు చేసుకున్నాను కాఫీ అని చెప్పేసి. ఈ బయట వెదర్ చూస్తుంటే, ఈ జర్నీ చేస్తుంటే, ఈ కాఫీ తాగుతూ ఉంటే ఆ మజానే వేరే ఉంది. పొద్దున 9 బయలుదేరితే ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుంది. మా డ్రైవర్ అయితే మళ్ళీ హైవే పక్కన అయితే ఆపాడు, అందరూ బాత్రూమ్ వెళ్ళని చెప్పేసి. మేమైతే బాత్రూమ్ కోసం అందరు కిందికి దిగాము. ఇక్కడ ఒక నచ్చింది ఏంటంటే, ఇక్కడ మన జర్నీ చేస్తూ ఉంటే నువ్వు 15-20 కిలోమీటర్ డిఫరెన్స్లో ఇలాగే క్యాబిన్స్ ఉంటాయి, బాత్రూమ్స్ ఉంటాయి. ఎంత దూరం పైన ఇలాగే ఉంటాయి. 20 కిలోమీటర్ డిఫరెన్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి, లారీలు అన్నీ బాత్రూమ్ కోసమని ఆగాయి. మా వాళ్ళు అయితే అందరూ ఫోటోలు దిగుతున్నారు. నేను కూడా ఒక 2 ఫోటోలు దిగాను, లొకేషన్ బాగుందని చెప్పేసి. చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే. బస్ అయితే మూవ్ అయిపోయింది. ఇంకా చూడండి, ఇట్లా రోడ్ అయితే క్లీన్గా ఉంటుంది. ఎందుకంటే వెహికల్స్ అన్నీ నడుస్తూ ఉంటాయి కాబట్టి దానికి మంచంతా కరిగిపోతుంది రోడ్డు మీద. కానీ రోడ్డు పక్కన చూడండి ఎంత బాగుందో. చూడనీకైతే మస్తు ఉంది. వైట్గా చెట్లు, ఈ లొకేషన్ బాగుంది. చూడండి, రైల్వే ట్రాక్ చూడండి ఎంత బాగుందో. ఇంకా రైల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. టైం అయితే ఇప్పుడు 1:30 అవుతుంది. మాకైతే లంచ్ టైం అయింది కాబట్టి కడుపులో అయితే ఎలకలు పరిగెడుతున్నాయి. మేమైతే ప్రిపేర్గా రూమ్ నుంచి రాగానే చపాతీ, అండా బుర్జీ ఎగ్స్ అయితే తెచ్చుకున్నాము. ఎందుకంటే నైట్ ఏ టైం అవుతుందో తెలియదు కాబట్టి మాకైతే మంచిగా తినేసాము. ఇలా జర్నీ చేసుకుంటూ తింటూ ఉంటే ఆ ఫీల్ వేరే ఉంది.
ఏదో పిల్లలు తిన్న వెంటనే మస్తు పడుకున్నారు. నాకైతే నిద్ర రావట్లేదు. అందుకని చెప్పేసి నేనైతే మొబైల్లో డ్యూడ్ సినిమా చూస్తున్నాను. టైం అయితే సాయంత్రం 4:30 అవుతుంది. 4:30కి ఇక్కడైతే చిమ్మని చీకటైతే అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు చూస్తుంటే కనిపిస్తుంది. సినిమాలో ఇంటర్వల్ అవ్వలే కానీ మాకైతే ఇక్కడ మరొకసారి ఇంటర్వల్ అయింది. అందుకే అందరూ దిగేసాము. చూడండి నేను ఇంతకుముందు మనం ఆగిన కాడ ఇక్కడ ఆగిన కాడ ఒకసారి డిఫరెన్స్ చూడండి ఏముందో. ఇంతకుముందు మొత్తం స్నోనే ఉంది ఇంతకుముందు దిగిన కాడ. ఇప్పుడు చూడండి ఒక 2 గంట డిఫరెన్స్ ఉన్నాను. చూడండి ఎలా ఉంది ఇక్కడ. స్నో అయితే ఏం లేదు, మొత్తం వర్షం అయితే పడుతుంది. విపరీతమైన చలి ఇస్తుంది ఇక్కడైతే చూడండి. మేమైతే మొత్తానికైతే సిటీ అయితే ఎంటర్ అవుతున్నాం. చూడండి ముందు కనిపిస్తుంది మొత్తం సిటీయే. మేము ఉన్న కాడికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది. ఇంకా సిటీ చాలా పెద్దగా ఉంది ఇక్కడ. ఇది చూడండి ఎంత బాగుందో. చూడనీకైతే మొత్తానికైతే సిటీ అయితే ఎంటర్ అయ్యాము. చూడండి ఇక్కడ ట్రాఫిక్ అంటారు. ట్రాఫిక్ అయితే విపరీతమైన ట్రాఫిక్ ఉంది. చూడండి అసలు ట్రాఫిక్ కూడా చూపిస్తాను. ఈ ట్రాఫిక్ నుంచి బయటపడాలంటే దాదాపు గంట పడుతుందో 2 గంటలు పడుతుందో అర్థం కావట్లేదు. చూడండి ముందు కూడా ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద అయితే పోతున్నాము. ఈ బ్రిడ్జ్ కిందికి వెళ్తేనే మా హాస్టల్ ఉంటుంది. ఎందుకంటే నేను లొకేషన్లో చూశాను. ఈ బ్రిడ్జ్ దాటినామంటే ఆల్మోస్ట్ మా అయితే హాస్టల్ అయితే వచ్చేస్తుంది. చూడండి మా హాస్టల్ అయితే వచ్చింది. ఇదే మా హాస్టల్. అందరం అయితే కిందికి దిగాము. కింద అయితే చాలా చెత్తగా ఉంది. ఏదో మన పల్లెటూరులో ఉన్నట్టుగానే ఉంది కింద మొత్తం. ఆ బురద, ఆ మట్టి. చూడండి మా హాస్టల్ అయితే చాలా పెద్దగా ఉంది. అందరం అయితే కిందికి దిగాము. తనకైతే హాస్టల్ లోపలికి అయితే వెళ్తున్నాము. 5th ఫ్లోర్కి అయితే వచ్చాము. చూడండి ఇక్కడ హాస్టల్ ఎలా ఉంటుంది, ఇక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ స్పెషాలిటీ అనేది ఇంకో వీడియోలో చూద్దాం.